పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, లిఫ్ట్ గోతిలో పడి తీవ్రంగా గాయపడిన పోచమ్మ మరణించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. హరి, గాంధీ ఆసుపత్రిలో గత వారం రోజుల క్రితం కన్న కొడుకును చూసేందుకు వచ్చిన పోచమ్మ బాత్రూమ్ డోర్ అనుకొని లిఫ్ట్లో పడి మృతి చెందడం జరిగింది. వారం రోజుల క్రితం ఈ లిఫ్ట్లో పడి మృతి చెందిన పోచమ్మ ఈరోజు మృతి చెందడం జరిగింది. అసలు కొడుకును చూసేందుకు వచ్చిన పోచమ్మ మృత్యువాత పడింది. 56 ఏళ్ల పోచమ్మ మెదక్ జిల్లాకు చెందింది. అయితే గాంధీ ఆసుపత్రి భవనం మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. 3 భవనాల్లో 8 అంతస్తుల భవనం ఇది. 8 అంతస్తుల భవనంలో పూర్తిగా 8 అంతస్తుల భవనం పూర్తిగా లిఫ్ట్లు ఆధారపడి ఉంది. 20 లిఫ్ట్లు ఉన్నాయి. టోటల్గా ప్రభుత్వం 20 లిఫ్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 20 లిఫ్ట్లలో కూడా కనీసం 2 మాత్రమే పనిచేయడంతో రోగులు కేవలం డాక్టర్లు వెళ్ళడానికి మాత్రమే 2 లిఫ్ట్లు పనిచేస్తున్నాయి. రోగులు మాత్రం లిఫ్ట్లలో వెళ్ళలేని పరిస్థితి. మెట్లు ఎక్కుకుంటూ 8 అంతస్తుల భవనాన్ని ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అయితే రోగులు కూడా ఇక్కడ 1000 మంది రోగుల బెడ్లు ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో 1000 బెడ్లకు సంబంధించి రోగులు నిత్యం ఇక్కడ వైద్య సేవలు తీసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం లిఫ్ట్లు పనిచేయట్లేదని చెప్పి గత కొంతకాలంగా సూపరింటెండెంట్ ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో వాటిని మరమ్మతు చేయడంలో ఉన్నత శాఖ అధికారులు విఫలమైనట్టు సూపరింటెండెంట్ చెప్తున్నారు. గత కొన్ని పర్యాయాలుగా మేము ఫిర్యాదు చేశాము, అయినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ఈ లిఫ్ట్లను మరమ్మతు చేయించలేకపోవడం వల్లనే తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. పేషెంట్లు కూడా చాలామంది అవస్థలు పడుతున్నారు. కనీసం లిఫ్ట్లు మరమ్మతు చేయించాలని చెప్పి ఉన్నతాధికారులు వచ్చి చూసి వెళ్ళినప్పటికీ కూడా మరమ్మతు చేయించడం లేదని చెప్పి సూపరింటెండెంట్ చెప్తున్నారు. అయినప్పటికీ చూసుకుంటే రోగులు మాత్రం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. నిత్యం మెట్ల ద్వారా ఎక్కుకుంటూ కనీసం పేషెంట్లను కూడా పైకి తీసుకువెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. హరి, అయితే డాక్టర్లు కూడా కొన్నిసార్లు ఆపరేషన్ చేసే పరిస్థితిలో కూడా లిఫ్ట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మనతో పాటు కొంతమంది డాక్టర్లు ఉన్నారు, చూసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. డాక్టర్లు కూడా వెళ్ళిపోతున్నారు, సమాధానం చెప్పలేని పరిస్థితి. డాక్టర్లు కూడా మొత్తం మీద గాంధీ ఆసుపత్రిలో రోగులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 1000 పడగల ఆసుపత్రి భవనం అయినప్పటికీ 1400 మంది రోగులు నిత్యం వస్తూ ఉంటారని చెప్పి సూపరింటెండెంట్ చెప్తున్నారు. వైద్య సేవలు అందించడంలో పూర్తిగా కనీస సౌకర్యాలు, రోగులకు అవసరమైన కనీస సౌకర్యాలను కూడా అందించలేకపోతున్నారు. పోచమ్మ గత వారం రోజుల క్రితం చనిపోయింది. అయినప్పటికీ అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆ లిఫ్ట్లను కనీసం మరమ్మతు చేయించలేకపోయారు. కేవలం 2 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. వారం రోజుల క్రితం పోచమ్మ లిఫ్ట్లో పడి గాయపడి ఎమర్జెన్సీ వార్డులో ఈరోజు మృతి చెందడం జరిగింది. హరి, విక్రమ్, అయితే ఈ మృతికి కారణమైన ఎవరి నిర్లక్ష్యం అనేది పక్కన పెడితే ఏమన్నా కాంపన్సేషన్ ప్రకటించారా? ప్రభుత్వ అధికారులు కానీ వైద్యులు కానీ ఏమన్నా స్పందించారా? మీరు వాళ్ళని పిలుస్తూ ఉండడం, వాళ్ళు నిరాకరించి వెళ్ళిపోవడం మాట్లాడడానికి మేము ఇప్పటివరకు చూసాం. కాంపన్సేషన్ విషయం ఏంటి? గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదు. అధికారులు మాత్రం ఎలాంటి స్పందించలేదు. ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాం, ఉన్నతాధికారులు స్పందించలేదు. ఈ కారణంగానే వారికి ఎలాంటి వైద్య సేవలు అందించలేకపోతున్నామని చెప్తున్నారు. అయితే మొత్తం మీద వైద్యులు మాత్రం తాము చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్ మాత్రం ఉన్నతాధికారులకు నివేదించిన ఫలితం లేదు, తమ చేతుల్లో ఏమీ లేదు. సమస్య మాత్రం సచివాలయంలోనే ఉంది. అది ఉన్నతాధికారులు స్పందిస్తేనే లిఫ్ట్లు మరమ్మతు చేస్తాం, తామేం చేయగలము అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. పరిహారం విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. హరి, ఓకే విక్రమ్.